నేను చూసేస్తున్నా వాళ్ళు ఏమంతా నాకు బీసీ రైట్ సార్ ఇది మతపరమైనటువంటిది కాదు, వెనకబడ్డ వర్గాల ఆధారంగా. తిరుపతి ఎంపీగా మీకు పోటీ చేస్తున్న తిరుపతి ఎంపీగా మొన్నటిదాకా మా దగ్గర ఉన్నటువంటి వరప్రసాద్ ఎస్సీలో ఏంటి సార్ ఆయన ఏ మతాన్ని ఆచరిస్తారు? క్రిస్టియన్ డిస్క్వాలిఫై చేయండి. ఏం మాట్లాడుతున్నారండి? మళ్ళీ నాకు అర్థం కాలేదు. మళ్ళీ మీరు సీట్ సాయి గారు సెన్సిబుల్ కాదా? కరెక్ట్ ఏ మతమో బయట పెట్టి డిస్క్వాలిఫై చేయండి. అసలు ఇచ్చారని అదే సమాధానం కాదు. అప్పుడు నేను చెప్తాను బొక్కలన్నీ మాకు తెలీదు. నేను కూడా క్వశ్చన్ అడుగుతాను. సాయి గారు 2014 వెంకటరెడ్డి మీరు అలా మాట్లాడద్దు. అలా అర్థం మాట్లాడలేదు. ఉంటే ఏంటండి మీరు జాతీయ పార్టీ పెట్టుకో మాకు తెలియదండి. ముక్కుమోహన్ తెలియదు రోడ్డు మీద అంటే మేమేమనుకున్నాం అంటే వైఎస్ఆర్సీపీ అంటే ఒక స్టాండర్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు స్క్రూటినైజ్ పర్ఫెక్ట్ చేస్తారని మేము అర్థం తీసేసుకున్నాం. మనకు 0.8 వచ్చింది. ఏ స్టాండర్డ్ బట్టి వచ్చిందో తెలుసుకోండి. ప్రతిదానికి సమాధానం చెప్పుకునే వెంకటరెడ్డి స్టాండర్డ్స్ నేను దిగజారు. వెంకటరెడ్డి స్టాండర్డ్ దిగజారని నేను దిగజారు. సాయి గారు ఒక మాట చెప్తాను. 2014 పర్వాలేదండి. డైవర్ట్ అయిపోతుంది టాపిక్. మీ స్టాండ్ ఏంటి? రైట్ ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి స్టాండర్డ్ దిగజారిపోతున్నారు అన్నాను. స్టాండర్డ్ దిగజారిపోతున్నారు. కంక్లూడ్ చేయండి. కాదండి 2014లో ఇక్కడ వైసీపీ అరకలో ఒక క్యాండిడేట్ కి సీట్ ఇచ్చారు, డిస్క్వాలిఫై అయిపోయాడు. మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. తర్వాత డిక్కీలో 90 పెట్టి మనిషిని పంపాడు. ఎన్ని మళ్ళీ ఎక్కడ చోట తీసుకోవచ్చు. అలాగా మీరు ఏమన్నా తెలిస్తే